సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ప్రపంచ స్థాయి సంస్థల్లో తమదైన ముద్రను వేశారు. ఇప్పుడు ఐఐటి బ్రాండ్ని గ్లోబల్ చేసే పనిలో భారత సర్కార్ నిమగ్నమైంది. భారత విద్యార్థులు విదేశీ చదువులపై మోజు చూపుతున్న సమయంలో ఐఐటి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ని ప్రారంభిస్తోంది. కొత్తగా అబుదాబిలో ఇంటర్నేషనల్ క్యాంపస్ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఇండియా, యుఏఈ విద్యార్థులే కాక అన్ని ప్రాంతాల ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. 2 దేశాల విజన్తో కూడుకున్న విద్యను అందించేందుకు భారత్ వేసిన ముందడుగు ఇది. అబుదాబి క్యాంపస్ని యుఏఈ అవసరాలకి తగినట్టుగా ఐఐటి ఢిల్లీ సారథ్యంలో నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యే దిశగా భారత్, యుఏఈ ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ న్యూఢిల్లీ, ఐఐటిడి అబుదాబిగా ఈ సంస్థని వ్యవహరిస్తారు. ఐఐటి సంస్థలు విదేశాల్లో ఏర్పాటు చేసిన 2వ విద్యా సంస్థగా ఇది గుర్తింపు పొందుతోంది. అబుదాబిలో రీసెర్చ్ సెంట్రిక్ క్యాంపస్గా ఈ ఐఐటి రూపుదిద్దుకోనుంది. విదేశాల్లో తొలి ఐఐటి క్యాంపస్ని ఏర్పాటు చేసిన ఘనత మాత్రం ఐఐటి మద్రాస్కు దక్కుతుంది. టాంజానియాలో ఈ క్యాంపస్ని 2023లోనే ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో 5 దేశాల్లో ఐఐటి క్యాంపస్లు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈజిప్ట్, సౌదీ అరేబియా, నేపాల్, శ్రీలంక, మలేషియా ప్రభుత్వాలతో భారత్ సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. ఐఐటి ఢిల్లీ ఇంటర్నేషనల్ క్యాంపస్ని దుబాయ్ ప్రెసిడెంట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ సెప్టెంబర్ 3న ప్రారంభించారు. ఈ క్యాంపస్లో ఫస్ట్ బ్యాచ్కి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఫస్ట్ బ్యాచ్కి ఇంజనీరింగ్ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ కోర్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఐఐటి ఢిల్లీ ఇంటర్నేషనల్ క్యాంపస్లో స్టూడెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. జేఈఈ అడ్వాన్స్డ్ కంబైన్డ్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ CAET ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి ఈ క్యాంపస్లో చదివే అవకాశం దక్కుతుంది. ఈ క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఫ్యాకల్టీ, ల్యాబ్స్, రీసెర్చ్ ఫెసిలిటీస్ సహా అన్నీ ఉన్నాయి. 2 కోర్సులతో ప్రారంభమైన రానున్న రోజుల్లో మరిన్ని మోడర్న్ కోర్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుపుతున్నారు. ఐఐటి ఢిల్లీ ఇంటర్నేషనల్ క్యాంపస్ యూజీ, పీజీ, డాక్టరల్ స్థాయిలో డిగ్రీలని అందించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, హెల్త్ కేర్, మ్యాథ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్తో పాటు అనేక రకాల అంశాలని కవర్ చేయడానికి భారత్, యుఏఈ ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. అబుదాబి క్యాంపస్లో ప్రస్తుతానికి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ని తామే చేస్తామని ఐఐటి ఢిల్లీ తెలిపింది. అబుదాబిలోని ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో యుఏఈ రీసెర్చ్ అండ్ అకాడమిక్స్ సిస్టమ్స్తో సహకరిస్తుంది. అబుదాబి క్యాంపస్ కోఆర్డినేటర్గా శంతను రాయ్ వ్యవహరిస్తున్నారు. అబుదాబిలోని ఐఐటి ఢిల్లీ ఇంటర్నేషనల్ క్యాంపస్ భారత్ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా నిర్వహిస్తారు. ఈ డాక్యుమెంట్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ, యుఏఈ ప్రెసిడెంట్ కలిసి 2022 ఫిబ్రవరి నెలలో ఆవిష్కరించారు. ఈ విజన్ డాక్యుమెంట్లో భారత్, యుఏఈ సంబంధాల విస్తరణ గురించి ఉంది. ఈ ఇంటర్నేషనల్ క్యాంపస్ కోసం ఐఐటి ఢిల్లీ దుబాయ్లోని ప్రఖ్యాత ఖలీఫా, జయద్, సోబన్ యూనివర్సిటీలతో అగ్రిమెంట్స్ చేసుకుంది. భారత్లోని ఐఐటితో భాగస్వామ్యం అబుదాబి అకాడమిక్ అండ్ రీసెర్చ్కి ఉపయోగపడేందుకు ఇది కీలక పాత్ర పోషించనుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. విదేశీ యూనివర్సిటీలతో MOUలు, కొత్త ఆవిష్కరణలు, రీసెర్చ్, స్టార్టప్స్ను సపోర్ట్ చేసేలా రూపొందించినట్లుగా ఆయన వివరించారు. మిగిలిన 5 దేశాల్లో ఐఐటి క్యాంపస్లని ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోగా ప్రారంభించాలని భారత్ సర్కార్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.